నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. నేను కార్తిక్. టెక్నాలజీ ఎంత పెరిగినా మన వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. అలాంటి నమ్మకాల్లో ఒకటి వాస్తు నమ్మకం రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది నాయకులు ఇంటిని, పార్టీ ఆఫీస్ని వాస్తు ప్రకారం నిర్మించుకోవడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు వాస్తు అంశం బీజేపీ పార్టీలో హాట్ టాపిక్ అయినట్టు తెలుస్తోంది. రీసెంట్గా ఢిల్లీలో నిర్మించిన బీజేపీ పార్టీ కొత్త ఆఫీసులో వాస్తు దోషం ఉందని కొందరు బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. 2014లో అధికారంలోకి వచ్చాక బీజేపీ దేశంలో తిరుగులేని శక్తిగా వెలిగింది. కానీ కొంతకాలంగా పరిస్థితి తారుమారైంది. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలు ఓట్లు వేయాలి, ప్రచారం ఊదరగొట్టాలి, జనాల నాడి పట్టాలి పార్టీలు. తెలంగాణలోని ఆ జాతీయ పార్టీ మాత్రం వాస్తును బాగా నమ్ముకుందట. నైరుతి నుంచి మొదలుపెట్టి ఈశాన్యం వరకు పార్టీ ఆఫీసులో మార్పులకు ప్రాధాన్యం ఇస్తున్నారట. ఇది కలిసొచ్చిందని భావించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారట. రూటు మారిస్తే తిరుగుండదా అనే అంశాన్ని ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. నిత్యం సీఎం కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శించే బీజేపీ ఒక విషయంలో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ని ఫాలో అవుతున్నారట. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విమర్శించుకునే బండి సంజయ్ కేసీఆర్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? కేసీఆర్లో బండి సంజయ్కు నచ్చిన అంశం ఏంటి? సంజయ్ ఏం చేస్తున్నారు? రెండు 2024 ఎన్నికల నాటికి తెలంగాణలో బలపడాలన్నది బీజేపీ వ్యూహం. బండి సంజయ్ సారథి అయిన తర్వాత కొంత స్పీడ్ పెరిగింది కూడా. దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాలు కమలనాథులకు మంచి ఊపు కూడా తెచ్చాయి. అయితే వీటికంటే ముందు జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఒక్క ఎమ్మెల్యేనే గెలిచారు. అప్పటి వరకున్న సిట్టింగ్ స్థానాలను సైతం కోల్పోయింది. దీంతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో వాస్తు దోషాలున్నాయని గ్రహించారంట నాయకులు. నైరుతి నుంచి మొదలుపెట్టి ఈశాన్యం వరకు పార్టీ ఆఫీసులో మార్పులకు ప్రాధాన్యమిస్తున్నారంట. దీంతో కమలం పార్టీ స్పీడ్ ప్రత్యర్థులను పరుగులు పెట్టిస్తుందంట. అసలే కాషాయ పార్టీ. వాస్తు పట్టింపులు, పూజలు ఎక్కువగానే ఉంటాయి. అడుగు వెయ్యాలన్నా పంచాంగాన్ని ఫాలో అవుతారు. వాస్తు ప్రకారమే నాడు పార్టీ ఆఫీసు కట్టి ఉంటారు. కానీ ఏదో తేడా కొడుతుందని భావించి అప్పటి బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ కొన్ని మార్పులు చేపట్టారు. బాత్రూంలు ఉండకూడని చోట ఉన్నాయని వాటిని కూలగొట్టి ప్లేసులు మార్చారు. ఇది 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మార్పులు. అంతే, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇదంతా పార్టీ ఆఫీసులో జరిగిన వాస్తు మార్పు వల్లే అని విశ్వసించారంట నాయకులు. అంతే, వాస్తు గురించి తెలిసిన వారిని పిలిచి ఆఫీసు మొత్తం చూపించారంట. వారిలో కొందరు సూచించిన విధంగా మెయిన్ డోర్ నుంచి కాకుండా సైడ్ డోర్ నుంచి ఆఫీసులోకి వెళ్లారు లక్ష్మణ్. ఆ ఎఫెక్టో ఏమో కానీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఏకంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడయ్యారని చర్చ మొదలైంది. ఇంతవరకు బాగానే ఉన్నా బండి సంజయ్ చీఫ్గా వచ్చిన తర్వాత ఈ వాస్తు మార్పులు ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు. అధ్యక్షుని ఛాంబర్లో గతంలో లక్ష్మణ్ కూర్చున్న ఫేసింగ్ కాకుండా కాస్త టర్న్ ఇచ్చుకున్నారంట. ఆఫీస్ సెల్లార్లోకి వెళ్లే దారిని మూసివేశారు. అక్కడ గోడ కట్టేశారు. ఈశాన్యంలో ఖాళీగా ఉండాలని బీజేపీ కార్యాలయం గోడను జరుపుకున్నారు. ఆ పని దాదాపు పూర్తి కావచ్చింది. ఇక బీజేపీ ఆఫీస్ మెయిన్ డోర్ను దాదాపు క్లోజ్ చేశారు. ఏదైనా అర్జెంట్ ఉంటేనో, ఎక్కువ మంది కార్యకర్తలు వస్తేనో ఆ తలుపులు తీస్తున్నారు. సంజయ్ చేపట్టిన ఈ మార్పులు తర్వాత దుబ్బాకలో బీజేపీ బోణి కొట్టింది. జీహెచ్ఎంసీలో బలం పెరిగింది. తర్వాత త్వరలో ఎమ్మెల్సీ, మరికొన్ని మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ సైతం రాబోతోంది. వీటిల్లోనూ ఆశించిన ఫలితాలే వస్తాయన్నది కమలనాథుల నమ్మకం. అందుకు తగ్గట్టుగానే పార్టీ ఆఫీసులో మరిన్ని వాస్తు మార్పులు చేపట్టొచ్చన్నది నేతలు చెబుతున్న మాట. ఇక్కడ గోడలు కూలగొట్టి కొత్త గోడలు జరిపి కడితే, తలుపు మూసేస్తే ఎన్నికలు జరిగే చోట జనాల నాడి పట్టేయచ్చని గట్టిగా నమ్ముతున్నారట కమలనాథులు. వాస్తు విషయంలో ఎవ్వరి నమ్మకాలు వారివి. ఇందులో బీజేపీ నేతలు ఇంకా ఎక్కువగానే ఆలోచిస్తారు. అది ఆ పార్టీ వాళ్ల ఇష్టం. కాకపోతే ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను ఆకర్షించాలి, ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలి. దానికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఇప్పుడు వాస్తు మార్పులు చేశాం కదా అని సైలెంట్ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుందని కొందరు పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. ఈ మార్పులు పార్టీ గీతను మారుస్తాయో
నేతల జాతకాలను మారుస్తాయో వేచి చూడాలి. బీజేపీ ఆఫీసులో వాస్తు దోషాలున్నాయి. 2018 ఎన్నికల తర్వాత ఎందుకు బాత్రూంలు పడగొట్టారు? బండి సంజయ్ కూడా వాస్తు మార్పులు కొనసాగిస్తున్నారా? గోడలు కూలగొట్టి బండి జనం నాడి పట్టేస్తారా? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడంతో పాటు మరో ముఖ్యమైన పని కూడా చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆఫీస్ ఎంట్రన్స్ లో మెయిన్ డోర్ ను పర్మినెంట్ గా మూసేశారు. పార్టీ ఆఫీస్కొచ్చే నేతలందరూ భవనానికి ఉత్తరం పక్కనే ఉన్న చిన్న డోర్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఈ జాతీయ పార్టీ తెలంగాణలో వాస్తును బాగా నమ్ముకుందంట. నైరుతి నుంచి మొదలుపెట్టి ఈశాన్యం వరకు పార్టీ ఆఫీసులో మార్పులకు ప్రాధాన్యమిస్తున్నారంట. హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇది కలిసొచ్చిందని భావించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు రాష్ట్ర అధినేత బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడంతో పాటు మరో ముఖ్యమైన పని కూడా చేస్తోంది. అదేంటంటే హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు. అవును, బీజేపీ ఆఫీసులో వాస్తు మార్పులు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీసులో వాస్తు దోషముందని చాలా మంది నేతలు భావిస్తున్నారంట. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాష్ట్రంలో పార్టీ పెద్ద నేతలతో మాట్లాడి పార్టీ ఆఫీసులో వాస్తు మార్పులు చేయించాలని నిర్ణయించారు. దీనికి తగినట్టుగా మార్పులు చేస్తున్నారు. పార్టీ ఆఫీసు ముఖద్వారాన్ని మారుస్తున్నారు. 2018 డిసెంబర్ ఎన్నికల్లో 118 చోట్ల పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచింది. దీంతో పార్టీ ఆఫీసులో వాస్తు దోషం వల్ల ఇలా జరిగిందని భావించిన నేతలు ఆ తర్వాత ఆఫీసులో ఏర్పాటు చేసిన టాయిలెట్ను తీసేసి అక్కడ చిన్న చిన్న మార్పులు చేశారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున 4 ఎంపీలు గెలిచారు. దీంతో వాస్తు దోషం ఉందనే బలమైన అభిప్రాయానికి వచ్చారు కమలనాథులు. దుబ్బాక ఎన్నికల్లో గెలుపు, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హవా చూపించారు. ఈ హవా ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే 2023లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే మరిన్ని వాస్తు మార్పులు అవసరమని భావించిన పార్టీ నేతలు ఆ మేరకు తగిన మార్పులు చేయిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఆఫీస్ ఎంట్రన్స్ లో మెయిన్ డోర్ ను పర్మినెంట్ గా మూసేశారు. పార్టీ ఆఫీస్కొచ్చే నేతలందరూ భవనానికి ఉత్తరం పక్కనే ఉన్న చిన్న డోర్ నుంచి వచ్చేస్తున్నారు. ఆ మార్పు చేసిన తర్వాత గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేసిన లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడయ్యారు. బండి సంజయ్ కూడా తాను కూర్చునే డైరెక్షన్ మార్చేశారు. లక్ష్మణ్ కూర్చునే దానికి పూర్తి వ్యతిరేకంగా కూర్చుంటున్నారు. ఆఫీసులో సెల్లార్ ఎంట్రన్స్ దగ్గర మొత్తం మూసేస్తూ గోడ కట్టేశారు. ఈశాన్యం వైపు ఉన్న గోడను కూడా కొంచెం మార్పు చేశారు. బీజేపీ ఆఫీస్ మెయిన్ డోర్ దాదాపు మూసేశారు. చాలా పెద్ద పెద్ద సమావేశాలు జరిగి చాలా మంది నేతలు కార్యకర్తలు వచ్చేటప్పుడు మాత్రం దీన్ని తెరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆఫీసుల్లో వాస్తు దోషముందని చాలా మంది నేతలు భావిస్తున్నారంట. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాష్ట్రంలో పార్టీ పెద్ద నేతలతో మాట్లాడి పార్టీ ఆఫీసులో వాస్తు మార్పులు చేయించాలని నిర్ణయించారు. దీనికి తగినట్టుగా మార్పులు చేస్తున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత దూకుడు పెరిగింది కూడా. దుబ్బాక, హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు కమలనాథులకు ఊపు తెచ్చాయి. అయితే వీటికంటే ముందు జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఒక్క ఎమ్మెల్యేనే గెలిచారు. అప్పటి వరకున్న సిట్టింగ్ స్థానాలను సైతం కోల్పోయింది బీజేపీ. దీంతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో వాస్తు దోషాలున్నాయని గ్రహించారంట నాయకులు. ఇక వాస్తు మీద తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ కు కూడా విపరీతమైన నమ్మకం ఉందంటారు. ఆయన కూడా పార్టీ ఆఫీసులో మార్పులు చేయించారు. వాస్తు కుదరకపోవడం వల్ల ముఖ్యమంత్రి ఏకంగా సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని కట్టిస్తున్నారని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. కొన్నిసార్లు అంతే, ఎంతో ఆశపడి మరింత మోజుతో నిర్మించుకునే నిర్మాణాలు అస్సలు పనికిరావు, అక్కరకురావు. తాజాగా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది బీజేపీ. రికార్డు సమయంలో అత్యాధునిక వసతులతో భారీ ఖర్చుతో నిర్మించిన బీజేపీ కొత్త కార్యాలయం ఇప్పుడు ఆ పార్టీకి చుక్కలు చూపిస్తోందంట. వరుసపెత్తి వస్తున్న ఫెయిల్యూర్స్ కి కారణం కొత్త ఆఫీసే అన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏడాదిన్నర వ్యవధిలో భారీగా నిర్మించిన 5 అంతస్తుల విలాసవంతమైన బీజేపీ కేంద్ర కార్యాలయంపై ఇప్పుడు అనుమానపు నీడలు పరుచుకుంటున్నాయి. సకల హంగులతో నిర్మించిన ఈ కొత్త కార్యాలయంలో వాస్తు లోపమా, మరింకేమైనా కారణమేమో కానీ ఈ కార్యాలయం పార్టీకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఎదురు దెబ్బలేనని చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ 6 బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం. అధునాతన హంగులు, సకల సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన 5 అంతస్తుల విలాసవంతమైన భవనం. ఏడాదిన్నరలోపే నిర్మాణం పూర్తి చేసి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2018 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. కానీ అది బీజేపీకి అస్సలు అచ్చిరాలేదని పార్టీ నేతలు బాధపడుతున్నారు. ఈ కార్యాలయంలోకి పార్టీ కార్యకలాపాలు మారిన నాటి నుంచి పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నట్లుగా చెబుతున్నారు. పాత బిల్డింగ్ నుంచి కొత్త భవనంలోకి మారాక యూపీలోని గోరఖ్పూర్, ఫూల్పూర్, కైరానో లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావడమే కాదు, కర్ణాటకలో అత్యధిక స్థానాలను సొంతం చేసుకున్నప్పటికీ అప్పట్లో అధికారం అరచేతి దూరంలో ఆగిపోవడం తెలిసిందే. అంతేకాదు, నమ్మకస్తులైన మిత్రులుగా చెప్పుకునే టీడీపీ, పీడీపీలు దూరం కావడం, ఏళ్లకు తరబడి బీజేపీతో అనుబంధం ఉన్న శివసేన తెగతెంపులకు సిద్ధమైన తీరు కూడా కొత్త బిల్డింగ్ ఎఫెక్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల కార్యకలాపాల్ని ఎట్టి పరిస్థితుల్లో కొత్త భవనంలో నిర్వహించొద్దని, మళ్లీ అశోక రోడ్లోని 11వ నెంబర్లో ఉండే పాత కార్యాలయంలోనే చేపట్టాలని డిమాండ్ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల వార్ రూమ్ను మోడీకి ఎంతగానో కలిసొచ్చిన యశో నాయక్కు చెందిన లోధి ఎస్టేట్ బంగ్లాను వార్ రూమ్గా ఉపయోగించాలనే డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. 300 మందితో 24 గంటలు పనిచేసే ఈ కొత్త వార్ రూమ్ ఏర్పాటు విషయంపై బీజేపీ కింద మీద పడుతోంది. ముచ్చటపడి నిర్మించుకున్న కొత్త భవనం కొత్త కష్టాలను తెచ్చిపెట్టిందన్న సందేహాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బీజేపీకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అమిత్ షా మోడీకి ఎదురు లేకుండా పోయింది అనుకున్న టైంలో అటు రాజకీయంగా ఇటు ప్రజల్లోనూ డౌన్ ఫాల్ మొదలయ్యింది. రోజు రోజుకు దిగజారిపోతున్న బీజేపీ దీనికి కారణాలను వెతకడం ప్రారంభించింది. ఈ కారణాలు ప్రజల వైపు నుంచి ఆలోచించకుండా జాతకం, వాస్తు వైపు నుంచి ఆలోచించి సమస్య ఎక్కడొచ్చిందో కనుక్కుంది. ఇంతకీ సమస్య ఏంటో తెలిస్తే మీరు అవాక్కవుతారు. కారణం ఏంటి అంటే, కొత్త బీజేపీ ఆఫీస్ వాస్తుగా బీజేపీ పెద్దలు తేల్చారు. నమ్మకమైన మిత్రపక్షం టీడీపీని కోల్పోయింది. జమ్మూ కశ్మీర్లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవలసి వచ్చింది. మిత్రపక్షం శివసేన తెగదెంపులకు సిద్ధమైంది. కొత్త కార్యాలయంలో అడుగు పెట్టాకే ఈ ఎదురు దెబ్బలన్నీ తగలాయని పేరు చెప్పడానికి ఇష్టపడని 3 బీజేపీ సీనియర్ నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు వార్ రూమ్ను కొత్త కార్యాలయంలో ఏర్పాటు చేయొద్దని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి కూడా వచ్చింది. అగ్ర నాయకత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉండడంతో మళ్లీ అశోక రోడ్ 11లోని పాత కార్యాలయానికి మకాం మార్చాలని భావిస్తోంది. 2014లో మోదీ సారథ్యంలో బీజేపీ బరిలో దిగినప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్కి చెందిన లోధి ఎస్టేట్ బంగ్లాను వార్ రూమ్గా ఉపయోగించారు. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చి సొంతంగానే మెజారిటీని సాధించింది. వాస్తు విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. ఇందులో బీజేపీ నేతలు ఇంకా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. అది ఆ పార్టీ నేతల ఇష్టం కాకపోతే ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను ఆకర్షించాలి, ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలి. దానికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఇప్పుడు వాస్తు మార్పులు చేశాం కదని సైలెంట్ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుందని కొందరు పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. మరి ఈ మార్పులు పార్టీ గీతను మారుస్తాయా, కమలనాథుల జీతకాలను మారుస్తాయో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మరి
ఇది వాటి స్పాట్ లైట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.